ప్రాజెక్టులు కమిషన్ల కోసమా కమిషన్ల కోసం ప్రాజెక్టుల కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఇప్పుడు ప్రాజెక్ట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ప్రాజెక్టులపై రాహుల్ చేసిన కామెంట్లకు కేసీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. अब 5 साल से आपके चीफ मिनिस्टर केसीआर जी हैं. उनका काम अलग अलग प्रोजेक्ट्स को रीडिजाइन करने का है. कांग्रेस पार्टी का प्रणहिता प्रोजेक्ट 50,000 करोड़ रुपए का था. केसीआर जी ने उसका नाम बदला, नया नाम दिया कलेश्वरम प्रोजेक्ट. 50,000 करोड़ रुपए के प्रोजेक्ट को 90,000 करोड़ रुपए का कर दिया, सिर्फ नाम बदलने के लिए. और उनके परिवार को, उनके कॉन्ट्रैक्टर मित्रों को पूरा का पूरा फायदा मिला. हजारों करोड़ रुपए उनकी जेब में गए. मिशन काकतिया एंड मिशन भागीरथा में केसीआर जी ने टैंक्स को पेंट करने का काम किया. जहां भी देखो तेलंगाना में आपके चीफ मिनिस्टर ने भ्रष्टाचार किया है. जब वो चीफ मिनिस्टर बने, तेलंगाना पे कर्जा नहीं था, 17,000 करोड़ रुपए का सरप्लस था. आज तेलंगाना कर्ज से झुका हुआ है. तेलंगाना पे 2.5 लाख करोड़ रुपए का कर्जा है. हर परिवार पे 2.5 लाख रुपए का कर्जा. రాహుల్ గాంధీ అంటే ఏమైనా తెలివి ఉన్నదో లేదో, భగవంతుడు తెలివించడం లేదో, జోకర్ లాగా మాట్లాడతాడు. మేమట కమిషన్ కోసం రీడిజైన్ చేసామట. వస్తావా రాహుల్ గాంధీ, నీకు దమ్ముందా? పోదామా రుద్రమకోట గారికి? మీ నాయన పేరు మీద రాజీవ్ గాంధీ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఎట్లుందో చూద్దామా? నేనే దొరకపోతాను సార్ దమ్ముంటే. ఎటువంటి అది ఇష్టమైన కుళ్ళు ఆరోపణలు, సొల్లు ఆరోపణలు చేయడం కాదు. ఎందుకు రీడిజైన్ చేసి సీతారామ తీసుకున్నాం? ఏం కారణం? దాని ప్రొవొకేషన్ ఏంది? మా దద్దమ్మలు, మా కాంగ్రెస్ దద్దమ్మలు, తెలంగాణ దద్దమ్మలు, మీ గులాములు, మీరు ఏది చెప్తే దీన్ని పిచ్చి ప్రాజెక్టు పెట్టారు కాబట్టి వాటిని తీసి అవతల పడేసి మాకు అవసరమయ్యే ప్రాజెక్టు మేము కట్టుకుంటా ఉన్నాం. నీకు తెలియక దాని కమిషన్ కోసం మార్చింది. మాకు కావాలి నా కమిషన్, నేను ఇస్తా దానికి కమిషన్ కావాలంటే. ఎవరికి కావాలి కమిషన్? మీలాగా మాది కమిషన్ల బతుకు కాదు, మేము పోరాటం చేసే బతుకు మాది. 15 ఏళ్ళు కొట్లాన్ని మేము పేగులు దిగేదాకా ఎవరు కమిషన్ ఇచ్చింది మాకు? అన్నం తిన్నామో, అటుకులు తిన్నామో, ఉపాసం ఉన్నామో. మా రాజేందర్ తెలుసు 2000 నుంచి ఇలా ఎప్పటిదాకా కొట్లానేమో. మాకు ఆయన కమిషన్ ఎవడన్నా ఇచ్చిన ఆడు మమ్మల్ని జైలు వేసాడు, పోలీసులు పట్టుకపోయింది. మేము భయపడకుండా కొట్టానేం కాబట్టి మీ అంగి గుంజే ప్రయత్నం చేసినాం, మీ కుర్చీ గుంజే ప్రయత్నం చేసినాం కాబట్టి మీకు తెలంగాణ ఇచ్చింది.